ఓం శ్రీ గురుభ్యో నమః. మనిషి స్వభావం ఎలా ఉండాలి? మనిషి స్వభావం సామాజికంగా ప్రపంచాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనిషి స్వభావం అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమందిని చూస్తే ఎప్పుడూ కోపంగా, గంభీరంగా మొహం ముడిచేసి ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలంటే చాలామందికి భయం వేస్తుంది. తన బాధను చెప్పుకోవాలనిపించినా కూడా, సమస్యను పంచుకోవాలనిపించినా వారి దగ్గరికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వారు కఠినంగా కనిపిస్తారు. అలాంటి స్వభావం వల్ల మనుషులు మన నుండి దూరంగా వెళ్ళిపోతారు. ప్రేమ, అనుబంధం, స్నేహం ఇవన్నీ తగ్గిపోతాయి. మనిషి జీవితం ఒంటరిగా గడపడానికి కాదు, మనం ఇతరులతో కలిసిమెలిసి ఒకరికి ఒకరం తోడుగా ఉండడానికే పుట్టాం. ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చిన వారు సంతోషంగా తిరిగి వెళ్ళేలా చూసుకోవాలి. ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చిన వారు సంతోషంగా తిరిగి వెళ్ళేలా ఉండాలి. తన వద్దకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అనిపించాలి. తనతో మాట్లాడితే మనసుకు తేలిక అవుతుంది అనిపించాలి. అలాంటి వ్యక్తి సమాజంలో అందరికీ అవసరమవుతాడు. ఎవరైనా తమ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు కావాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సందేహాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్తే ఆ మనిషి మనసు ఎంతో తేలికవుతుంది. అందుకే మనం ఎప్పుడు చిరునవ్వుతో, ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చిన వారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకుంటారు. భార్య తన భర్త దగ్గరకు వెళ్తే తన సమస్యని అర్థం చేసుకుంటాడని అనుకోవాలి. మరి పిల్లలు తమ తండ్రి దగ్గరికి వెళ్తే మార్గదర్శనం దొరుకుతుందని నమ్మాలి. మరి తోడబుట్టిన వారైతే మిత్రులు, బంధువులు, ఇతరులు ఎవరైనా సరే ఈ వ్యక్తి దగ్గరకు వెళ్తే నాకు ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది అని అనుకునేలాగా మనం ఉండాలి. అలాంటి మనిషి చుట్టూ ఎప్పుడూ మనుషులు ఉంటారు. అతని దగ్గర ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఎప్పుడూ కోపంగా, కఠినంగా కనిపించడం వల్ల మనసుకు దూరం ఏర్పడుతుంది. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరికి రావాలనిపిస్తుంది. ఒక మంచి మాట, ఓదార్పు చూపు, ఓపికగా వినే స్వభావం ఇవే మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. ఎవరి సమస్య అయినా శ్రద్ధగా విని తాను తెలిసినంతలో మార్గం చూపితే అతను అందరికీ ఆప్తుడవుతాడు. మన దగ్గరకు వచ్చిన వారికి సాంత్వన ఇవ్వాలి. కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వలేకపోయినా వారి మాటలు ఓపికగా వినడం కూడా ఒక పెద్ద సహాయమే. మనతో కాసేపు కూర్చుంటే వారికి కొత్త విషయాలు తెలిస్తే, మంచి ఆలోచనలు వస్తే అది మన జీవితానికి గొప్ప అర్థం ఇస్తుంది. మన సాంగత్యం వల్ల ఎవరికైనా మంచి మార్గం కనిపిస్తే అంతకంటే గొప్ప సంతోషం మరొకటి లేదు. అలాగే మన ప్రవర్తన ప్రేమతో, కరుణతో నిండి ఉండాలి. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కేవలం ఒక మనిషిగా కాకుండా అందరికీ అవసరమైన వ్యక్తిగా మారాలి. ఒక మనిషి జీవితంలో గొప్పదనం అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. తన దగ్గరకు వచ్చిన వారికి ధైర్యం ఇవ్వగలగడం, సమస్యలకు మార్గం చూపగలగడం ఇవే నిజమైన గొప్పతనం. అలాంటి వ్యక్తిగా తయారవ్వడం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. మన మీద మనకి నమ్మకం పెంచుకుంటారు. మనతో ఉండడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. అందుకే ప్రతి ఒక్కరూ హృదయం తెరిచిన మహర్షిలా ఉండాలి. గులాబీ పువ్వు విచ్చుకున్న పువ్వులా ఉండాలి హృదయం. అందరినీ ఆహ్వానించాలి హృదయంలోకి.
ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల.